హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్ స్లైడ్గా పడుతున్న కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తున్న స్టాక్స్ అనమాట. వాటి గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి స్లైడ్గా, నెక్స్ట్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అనాలిసిస్ డిస్కస్ చేస్తే కనుక నిఫ్టీ వచ్చేసరికి మనకి 25,000 లెవెల్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది గైస్. 25,000 దగ్గర నుంచి 25,050 రీజన్ మనకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ప్రీవియస్ వీక్ కూడా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి పడింది. ఈ వీక్ కూడా మండే రోజు టెస్ట్ చేసింది, ట్యూస్డే రోజు టెస్ట్ చేసింది. ఈ రోజు మనకి సైడ్ వేస్లో మార్కెట్ అనేది క్లోజ్ అయిందనమాట. మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం, సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. 24,750 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా మార్కెట్ 24,500 24,200 లెవెల్స్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్ రివర్సల్ వస్తే కనుక ఈ రీజన్ మళ్ళీ కూడా మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. 25,000 లెవెల్ పైన సస్టైన్ అయినంత వరకు కూడా మనకి మార్కెట్లో అంత పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయకండి. బయట కోవిడ్ కేసెస్ కూడా కొంత ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓవరాల్గా కొంత ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. బట్ మనకి ఎఫ్ఎస్డిఎస్ కొంత బయింగ్ సైడ్ ఉన్నారు. ఎస్టర్డే మనం ఈ రోజు కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక బయింగ్ సైడ్ ఉన్నారన్నమాట. ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 4,662 crores అరౌండ్గా బై చేస్తారు. డిఎస్ వచ్చేసరికి అరౌండ్గా 7,900 crores అరౌండ్గా బై చేస్తారన్నమాట. బోత్ బయ్యర్స్ బయింగ్ సైడే ఉన్నారన్నమాట. బట్ మార్కెట్ అయితే కనుక కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది. థర్స్డే రోజు మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి అన్నీ కూడా కొంత సైడ్ వేస్లో క్లోజింగ్ ఇచ్చే ఛాన్స్. ఎందుకంటే అట్ ద మనీస్ దగ్గర ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ మార్కెట్ మూమెంట్ లేదు అంటే కనుక ఆప్షన్ సెల్లర్స్ రెండు సైడ్లు మనం చూస్తే కనుక 25,000 లెవెల్ అలాగే 24,500 ఈ టూ రీజన్స్ దగ్గర ఆప్షన్ సెల్లింగ్ హెవీగా చేస్తున్నారు. అంటే మార్కెట్ ఈ రీజన్లోనే ఉండిపోయి టైం డికే వల్ల ప్రీమియమ్స్ అనేవి పడిపోతాయి అనమాట. ఆప్షన్స్లో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఆప్షన్ బయ్యర్స్. ఈరోజు అంతా కూడా మార్కెట్ సైడ్ వేస్ నడిచింది. 40-50 పాయింట్స్ డౌన్లో మనకి నిఫ్టీ అనేది ట్రేడ్ అయిందనమాట. ఆల్మోస్ట్ టైం డికే అయితే కనుక పూర్తిగా టైం డికే అయిపోయింది. ప్రీమియమ్స్ కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు సైడ్ ప్రీమియమ్స్ కూడా మోర్ దెన్ 50-60% దాకా కూడా పడిపోయినాయి అనమాట. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ రేపు కనుక మార్కెట్ 24,750 లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక ఈజీగా మనకి 24,500 ఈజీగా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక 24,200 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. రేపు కానీ ఎల్లుండి కానీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక లేదు స్ట్రాంగ్ రివర్సల్ వస్తే కనుక 25,000 లెవెల్ మళ్ళీ కూడా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది మనకి సింపుల్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే చాలామంది స్టాక్స్ అడుగుతున్నారు. మంచి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అంతకన్నా ముందు మనం సండే వీడియోలో కొన్ని స్టాక్స్ డిస్కస్ చేసాం. ఫస్ట్ స్టాక్ ఎంఎఫ్ఎస్ఎల్ గురించి డిస్కస్ చేసాం. ఎంఎఫ్ఎస్ఎల్ వచ్చేసరికి కంటిన్యూస్గా ఏదైతే మనం చెప్పుకున్న లెవెల్ దగ్గర నుంచి కూడా స్లైడ్గా పైకి వెళ్తుంది. లాస్ట్ 3 days బట్టి అంత హెవీగా మూమెంటం లేదు. బట్ స్లైడ్గా అప్ సైడ్ పాజిటివ్నెస్ స్టాక్లో అయితే కనిపిస్తుంది. ఫర్దర్గా కూడా పెరిగే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ సెకండ్ స్టాక్ వస్తారు మనకి కాస్మో ఫస్ట్ గురించి డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ 900 నుంచి 950 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోమని చెప్పాం. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 1127 రూపీస్ దాకా వెళ్ళింది. అంటే మోర్ దాన్ మనకి 170-180 పాయింట్స్ అంటే 18% దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. స్టిల్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. 1100 లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోండి. మంచి ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 950 నుంచి 1100 అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 117-18% అరౌండ్గా మనకి ర్యాలీ ఇచ్చింది. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్లో ఆల్మోస్ట్ 990 రూపీస్ నుంచి 1000 రూపీస్ మధ్యలో ఇన్వెస్ట్ చేసాం అనమాట. సింగిల్ డేలో మేము ఆల్మోస్ట్ 13% తీసుకున్నాం. మీకు అటువంటి స్టాక్స్ కావాలంటే విత్ స్టాప్ లాస్ టార్గెట్స్ మన ప్రీమియం వాట్సాప్కి జాయిన్ అవ్వచ్చు అనమాట. కింద వాట్సాప్కి కాంటాక్ట్ మీద అవ్వచ్చు గైస్. అలాగే మనం ఎల్టీ ఫుడ్స్ గురించి కూడా మేము ఆల్రెడీ తీసుకున్నాం. ఈ పర్టికులర్ స్టాక్ 408 రూపీస్ దగ్గర తీసుకున్నామని చెప్పుకున్నాం అనమాట. సండే వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. 400 నుంచి 410 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చని. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంత సైడ్ వేస్ నడిచింది. బట్ ఈ రోజు మళ్ళీ కూడా 425 లెవెల్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 5-6% అరౌండ్గా ప్రాఫిట్లో ఉన్నామంట. ఒకవేళ 425 రీజన్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా 440 నుంచి 450 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్. ఇది కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది గైస్. అలాగే మనం నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి క్లీన్ సైన్స్ చెప్పుకున్నాం. క్లీన్ సైన్స్ ఆల్మోస్ట్ 1380 నుంచి 1400 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోమని చెప్పుకున్నాం. అక్కడి నుంచి అరౌండ్గా 50 పాయింట్స్ మూవ్ అవుతుంది గైస్. 1450 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందన్నమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక మనం 1500 నుంచి 1550 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసింది ప్రిన్స్ పైప్ గురించి డిస్కస్ చేసాం. 300 రూపీస్ 300 నుంచి 315 రీజన్లో అక్యూములేట్ చేసుకున్నాం. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 340 లెవెల్ టెస్ట్ చేసి ప్రస్తుతం కొంత సైడ్ వేస్ నడుస్తుంది. ఒకవేళ మళ్ళీ పాజిటివ్నెస్
కంటిన్యూస్ కనిపిస్తే కనుక 350 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 300 బిలో మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట మనకి లాస్ట్ 3 డేస్లో ఈ స్టాక్స్ పర్ఫార్మెన్స్. అలాగే ఈ వీడియోలో మంచి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ అపోలో. సో అపోలో మేము ఈరోజు మనం ఎస్టర్డే మేము ఈ పర్టికులర్ స్టాక్ని 155 రూపీస్ దగ్గర అరౌండ్గా తీసుకున్నాం అనమాట. సో కొంత పాజిటివ్ న్యూస్ ఉంది స్టాక్లో. సో కొంత ఆర్డర్స్ అనేవి వచ్చాయి. అందువల్ల స్టాక్ ఆల్మోస్ట్ సింగిల్ డేలో 19% దాకా కూడా మేము తీసుకున్నాం అన్నమాట. ఈ పర్టికులర్ స్టాక్లో చాలామంది 6,000 7,000 కూడా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నారన్నమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ అయితే కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్ ఉంది. మనం న్యూ ఛానల్లో కూడా మనం ఈ స్టాక్ని మనం ఏదైతే డిస్కస్ అనేది చేసాం. సో ఆల్మోస్ట్ 140 రీజన్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోండి, 130 to 140 రీజన్ దగ్గర అక్యూములేట్ చేసుకోమని కూడా చెప్పుకున్నాం అనమాట. స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఎవరైనా తీసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ పర్టికులర్ స్టాక్ స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. కొంత ఆర్డర్స్ వచ్చి అందువల్ల స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. అబ్జర్వ్ చేయండి. రేపు కనుక కొంత హెవీగా ఫాల్ అయ్యి 165 రీజన్ ఆ రీజన్కి వస్తే కనుక 160 నుంచి 165 రీజన్ అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అయితే 190 నుంచి 200 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 220 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఫర్దర్గా ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ 140 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోండి. ఆల్రెడీ మీరు 140 లెవెల్స్ దగ్గర 150 లెవెల్స్ దగ్గర తీసుకుంటే కనుక స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఐటీఐ గైస్. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మంచి ర్యాలీ ఇస్తుంది. ఎస్టర్డే కొంత రిజల్ట్స్ పోస్ట్ చేసింది, కొంత నెగిటివ్గా పోస్ట్ చేసినా సరే స్టాక్లో మంచి ర్యాలీ కనిపించింది. మేము ఈ పర్టికులర్ స్టాక్లో ఆల్మోస్ట్ 326 రూపీస్ దగ్గర ఈరోజు ఇంట్రాడే తీసుకున్నమాట. ఆల్మోస్ట్ 340 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. సో స్టాక్ అప్పర్ సర్క్యూట్ అరౌండ్గా టెస్ట్ చేసింది అనమాట. సో స్టాక్ అయితే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది గైస్. ఆఫ్టర్ షార్ట్ ఫాల్ సో 300 రూపీస్ దగ్గర 290 నుంచి 300 రూపీస్ దగ్గర షార్ప్గా ర్యాలీ కనిపించింది. కొంత వాల్టిలిటీ స్టాక్ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో రేపు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 325 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. 350 380 సో 400 లెవెల్స్ దాకా కూడా మనకి స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. బయస్ అయితే కనుక హెవీగా ఉన్నారు గైస్. ఈవెన్ నెగిటివ్ రిజల్ట్స్లో కూడా స్టాక్ మంచి పాజిటివ్గా మూమెంట్ అనేది ఇచ్చిందనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి స్కిండర్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మంచి బ్రేక్అవుట్ కనిపించి మంచి ర్యాలీ ఇస్తుంది. ఇది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో 700 నుంచి 720 రీజన్ ప్రీవియస్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. ఆ రీజన్ ఈ రోజే బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 750 అబోవ్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మన 700 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. 800 850 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ ర్యాలీ ఉంటే సింగిల్ డేలోనే వెళ్ళిపోవచ్చు. అప్పుడైతే కనుక ఫర్దర్గా 900 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అవెంటెల్ అనమాట. సో ఈ స్టాక్ కూడా సో ఏదైతే హైయర్ హైస్ హైయర్ లోస్ చేసుకుంటూ పాజిటివ్గా మూవ్ అవుతుంది. స్టాక్ అయితే కనుక ప్రీవియస్గా ఆల్ టైమ్ హైస్ దగ్గర తీసుకున్నాం. ఆ లెవెల్స్కి వస్తుందని చాలా మంది అడిగారు. ఒకవేళ మీ లెవెల్స్కి వస్తే కనుక సో అప్పుడు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రెజెంట్ అయితే కనుక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో మంచి పాజిటివ్ మూమెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 140 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం తీసుకోవచ్చు అనమాట. 125 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు. 155 నుంచి 160 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 170 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి అవెంటెల్ గురించి మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఎఫ్సిఐ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మీరు ఈరోజు అరౌండ్ 60 నుంచి 65 రీజన్స్లో తీసుకున్నాం అనమాట. 72 రూపీస్ దాకా వెళ్ళి క్లోజింగ్ అనేది ఇచ్చింది గైస్. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి ఈ పర్టికులర్ స్టాక్ చాలా షార్ట్ ర్యాలీ అనేది కనిపిస్తుంది. హెవీ బయర్స్ కనిపిస్తున్నారు. స్ట్రాంగ్ మొమెంటం కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. హెవీ క్వాంటిటీస్ పెట్టుకోకండి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా స్ట్రాంగ్ ర్యాలీస్ అనేది కనిపిస్తున్నాయి గైస్. 65 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. సో ఈరోజు అది బ్రేక్అవుట్ అనేది కనిపించింది. రేపు ఏమైనా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ ఉండే, ఎందుకంటే లాస్ట్ 3 to 4 డేస్ కంటిన్యూస్ ర్యాలీ కాబట్టి ఖచ్చితంగా పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ పడితే కనుక ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రివర్సల్ వచ్చిన తర్వాత ర్యాలీ కంటిన్యూ అయితే కనుక 75 నుంచి 80 ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా ఫర్దర్ ర్యాలీ ఉంటే కనుక 85 లెవెల్స్ కూడా వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఈవెన్ మాట స్టాక్స్ 6 స్టాక్స్ మనం డిస్కస్ చేసింది. ఫస్ట్ వన్ అపోలో మంచి మొమెంటం కనిపిస్తుంది. ఆల్రెడీ మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకోండి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక కొంత ఫాల్ అయిన తర్వాత యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఐటీఐ మంచి రివర్సల్ వచ్చింది. బ్రేక్అవుట్ కూడా అయిందనమాట. థర్డ్ స్టాక్ వచ్చేసరికి స్కిండర్ అనమాట. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి అవెంటెల్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఐఎఫ్సిఐ గైస్. సో ఈ 5 స్టాక్స్ కూడా మంచి మొమెంటంతో స్టాక్స్ అని మంచి ర్యాలీస్ కనిపిస్తే కొంత అబ్జర్వ్ చేసుకొని మార్కెట్స్ అనుగుణంగా మార్కెట్స్ హెవీ సెల్ ఆఫ్ కనిపిస్తే అవాయిడ్ చేయండి. మార్కెట్స్ కొంత పాజిటివ్గా టర్న్ అయ్యి ఈ పర్టికులర్ స్టాక్ మనం చెప్పుకున్న లెవెల్స్ దగ్గరికి వచ్చి రివర్సెస్ వస్తే కనుక మీరు కూడా అనాలిసిస్ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.